అవి తనంత తాను పరమ పవిత్రములు. వాటికి ఆవాహనలు ఉద్వాసనలు ఉండవు. వాటి యందు భాగ్యలక్ష్మి కొలువై ఉన్నది. అటువంటివి 5 స్థానాలు చెప్పింది శాస్త్రం. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది కూడా మహాస్వామి వారు చెప్పిన మాటే చెప్తున్నా నేను. 5 స్థానములను చెప్పింది. బిల్వము, మారేడు దళం, దానికి ఆవాహన లేదు, అందులో లక్ష్మీదేవి ఉంటుంది. అట్లాగే గోవు వెనక తట్టు, గోవుకి ముందు భాగంలో బొట్టు పెడతారు పసుపు రాసి, అది కేవలం అలంకారం. పూజ అంతా ఎక్కడా? గోవు వెనక తట్టు. అందుకే వెనక తట్టుకే పూజ. మీరు మిగిలిన అంగప్రత్యంగములు చెప్పినా వాటిని చూసి వెనక తట్టుకే పూజ చేస్తారంతే. ఎందుకనంటే అక్కడ ఆవాహన లేదు, అక్కడ అమ్మవారు ఉంటుంది. ఇంకా తావత్వం ప్రీతిభావేన అనకూడదు. 365 రోజులు 24 గంటలు అక్కడ అమ్మవారు ఉన్నది. కాబట్టి గోవు వెనక తట్టు లక్ష్మీ స్థానము. తామర పువ్వు లక్ష్మీ స్థానము. ఆవాహన విసర్జన లేవు. కొత్తగా మీరు ఆవాహయామి అనక్కర్లా, ఉంటుంది. ఏనుగు కుంభస్థలము లక్ష్మీస్థానం. అందుకే ఆయన మహావిద్వాంసుడు, గజారోహణం చేయించండి. 5వది శ్వాసిని పాపట ప్రారంభ స్థానం, భాగ్యలక్ష్మీ స్థానం. తనంత తానుగా భాగ్యలక్ష్మి స్థానం. అక్కడ కొత్తగా ఇంకా ఆవాహనలు ఉండవు. అందుకని ఏం చేస్తారంటే అది భాగ్యలక్ష్మీ స్థానము అని సంప్రదాయంలో కుంకం అలుదుకుంటారు. అందుకని పాపట ప్రారంభంలో కుంకం పెట్టుకోవడం.